అండ్ జనరల్గా ఇంత డెప్త్ సబ్జెక్ట్ ఎవరికి తెలీదు నార్మల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు హిందువులకైనా మన వాళ్ళు ఇప్పుడిప్పుడు చాలా మంది మీరు చాలా యుద్ధాలు చేపట్టి చాలా మందిలో చైతన్యం వచ్చింది. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీకి గూగుల్ అనేది ఒకటి వచ్చింది సార్. ఇంతకుముందు గూగుల్స్ ఇవేమీ లేవు. గూగుల్లో కొట్టే చూస్తే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు పాస్టర్లు ఎవరైనా అసలు దేవుడిని నమ్మడం పక్కన పెడితే నువ్వు గూగుల్ కొట్టి చూడు ఏ దేవుడు వస్తుండో ఒకటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు జీసస్ అని పెడుతున్నారు. దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఈజ్ సర్చ్ ఇంజిన్ అమ్మా. గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఏదైతే ఫీడ్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్కి రిలవెంట్గా ఎవరైనా సెర్చ్ కొట్టినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని మనకి తెచ్చిస్తుంది. ఈరోజు నేను హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఈటింగ్ బీఫ్ అన్నాను అనుకో, అసలు బీఫ్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఇన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటే తింటే నువ్వు ఎంత లావు అవుతావు, ఎంత బలం వస్తుంది అన్నీ చెప్పింది. అదే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ బీఫ్ అని కూడా చూడండి, నువ్వు గుండెపోటు వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, అడ్డమైన జబ్బులు వస్తాయి అని కూడా చెప్పింది అదే గూగుల్. కాబట్టి గూగుల్ ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ని కాంక్రీట్గా తీసుకుని ఇది ప్రమాణం నమ్మేవాడిని ఏమనాలంటే పాగలు అనాలి. సో ఇప్పుడు పాస్టర్లు అందరూ పాగల్సేనా? అది గూగుల్ని నమ్మినా నమ్మకపోయినా లెట్టకు పాగల్సేనమ్మా. అంటే వాళ్ళు ఇంటర్వ్యూలలో అదే వాదిస్తున్నారు. యాక్చువల్లీ విగ్రహారాధన చేసే వాళ్ళని పాగన్స్ అంటారు, విగ్రహారాధన వ్యతిరేకించే వాళ్ళని పాగల్స్ అనాలి. ఓహో, సో ఇది కూడా గూగుల్లోనే ఉందా సార్? గూగుల్ ఎందుకుంటుంది? గూగుల్లో ఉన్నది పాస్టర్ చెప్తాడు, నేను గ్రంథాల్లో ఉన్నది చెప్తా. ఓకే, జనరల్గా ఇప్పుడు హిందూ ధర్మం ప్రకారం మనం సహాయం చేయాలి అది ఇది అని అంటారు కదా. జనరల్గా ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో గురించి హిందుత్వం గురించి మీరు పోరాడుతున్నారు కాబట్టి ఫస్ట్ హిందూ క్రిస్టియన్ వీటన్నిటి సమస్యల కంటే పేదరికం చాలా ఉందనేది మనకు అర్థమవుతుంది. జనరల్గా చాలా మంది పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవే ఉన్నాయి. మరి పేదరికాన్ని నిర్మూలిద్దామని ఫైట్ చేయని వాళ్ళు దేవుళ్ళ కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నారు? దీనివల్ల వీళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి చూద్దాం. ఎందుకంటే స్వతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ తురకలు ఈ దేశాన్ని ఎప్పుడైతే ఆక్రమించడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఈ దేశానికి దరిద్రం అనేది పరిచయం అయింది. కాబట్టి అంతకుముందు ఈ దేశం రత్నగర్భ, ఇక్కడ ఏ రోజు ఆకలి చావులు లేవు, అన్నమూరు రామచంద్ర అనే అరుపులు లేవు. కానీ కేవలం ఈ దురాక్రమణ పాలకులు వచ్చిన కాడి నుంచి మొదలైంది. ఈ స్వదేశీ కుహనా పాలకులు వచ్చిన తర్వాత అది ఎక్కువైంది. ఈ రోజున 75 సంవత్సరాల నుంచి చాలామంది నినాదాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఒకటే నినాదం, రోటీ కపడా మఖాన్, అంటే ప్రతి పేదవాడికి కనీసం కూడు గూడు గుడ్డ ఇవి కల్పించాలి. అంటే అంతకుమించి కల్పించే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు, అంతకుమించి కల్పించే కెపాసిటీ కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు పేదరికం మీదగా పోరాటం చేసింది కమ్యూనిస్టులు ఉన్నారు. వాళ్ళు ఎవరి తరఫున పోరాటం చేస్తున్నారు? పేదరికం అంటే పేదవాళ్ళ కోసమే పోరాటం చేస్తామని చెప్తున్నారుగా. మరి 75 ఏళ్ళ నుంచి పేదరికం ఎవరి వల్ల పోయింది? ఎవరి వల్ల పోలేదుగా. కానీ పోరాటం చేయడానికైతే చాలామంది రాజకీయ పార్టీలు ప్రతివాడు నేను పేదవాళ్ళ తరఫున ప్రతినిధిని, మధ్యతరగతి వాళ్ళ ప్రతినిధిని అని చెప్తారు. కానీ ఒక్కడైనా సరే చివరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మేము మైనార్టీల సంక్షేమం చూస్తామని మాట్లాడినోడు ఉన్నాడు. కానీ మేము హిందువుల సంక్షేమం చూస్తామని ఒక్కడన్నా మాట్లాడా? ఎవడో మాట్లాడట్లా. ఎవడో మాట్లాడినప్పుడు చెప్పండి, ఒక స్టేట్మెంట్ చూపిండి, హిందువుల సంక్షేమం కోసం నేను పనిచేస్తా అని చెప్పేసి చూపించిన స్టేట్మెంట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిస్వార్థంగా మతాలకు అతీతంగా పనిచేస్తా ఉన్నారు. ఈ దేశంలో దామాషా ప్రకారం ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో జనాభా దామాషా ప్రకారం అవి చేస్తూ ఉన్నారు. ఈరోజు హిందువులకి సంక్షేమం అంటున్నారమ్మా. మోడీ గారి విషయం, ఈ టాపిక్ కంటిన్యూ అయ్యే ముందు ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. మోడీ గారు ముస్లిమ్స్ కోసం కొన్ని పథకాలు పెట్టారు. ఏక్ హాత్ మే కంప్యూటర్, ఏక్ హాత్ మే ల్యాప్టాప్ అని చెప్పేసి మదర్సాలన్నింటినీ ఆధునీకరించారు. ఎన్ని వేద పాఠశాలను ఆధునీకరించారు? గుళ్ళను ఆదరిస్తున్నారు కదా. ఎన్ని ఆధునీకరించారు వేద పాఠశాలల్ని? మసీదుల దగ్గరికి వస్తా, మదర్సాలను ఆధునీకరించిన మోడీ గారు గుళ్ళని అట్లా వేద పాఠశాలను ఆధునీకరిస్తున్నాం అన్నారా? ఇక్కడ హిందూ సంక్షేమం ఎక్కడుంది? లేదు కదా. అలాగే ముస్కాన్ అని ఒక పథకం పెట్టారు. అంటే ముస్లిం స్త్రీలకి వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ అని చెప్పేసి. హిందూ స్త్రీల కోసం అటువంటి ప్యాకేజెస్, అటువంటి క్యాంప్స్ ఏమైనా పెట్టారా? లేదుగా. అలాగే హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నారు. నేను చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకుంటున్నాను, నాకేమైనా సబ్సిడీ ఉందా ఒక హిందూగా? లేదుగా. అలాగే మసీదులు, షాదీఖానాలు కట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, గ్రాంట్స్ ఉన్నాయి. మరి నేను గుడి కట్టుకోవాలంటే గ్రాంట్స్ ఏమైనా ఉన్నాయా? 500 సంవత్సరాల తర్వాత మేము అయోధ్య రామ మందిరం కట్టుకుంటున్నాము. అయోధ్య రామ మందిరం కట్టుకుంటున్నప్పుడు ఏం జరిగింది? ఈ రోజున రామ మందిరం, అయోధ్య బాబ్రీ మసీదుని కూలగొట్టేటప్పుడు ప్రాణాలకు తెగించి పోరాడింది ఎవరు? స్వయం సేవకులు, కరసేవకులు. అవునా? ఆ తర్వాత న్యాయం కోసం పోరాటం చేసింది ఎవరు? ఏ రాజకీయ పార్టీయా, ప్రభుత్వాలా? కాదు కదా. మళ్ళీ హిందూ సంస్థలు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే హిందూ మహాసభ కావచ్చు, ఇట్లాంటి సంస్థలు చాలామంది పోరాటం చేశారు కదా.
ఏ ప్రభుత్వం ఎవరు మాకు సాయం చేయలేదు. పోనీ మేము 40 ఏళ్ల తర్వాత తీర్పు తెచ్చుకున్నాం, కోర్టు కేసు గెలిచి మాకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుని సంక్రమించుకున్నాం. మరి దానికి నిధి సేకరణ ఎవరు చేసుకున్నారు? మళ్ళీ స్వయం సేవకులే చేసుకున్నారుగా. ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే మేము అయోధ్య రామ మందిరం కోసం ఒక 100 కోట్లు ఇస్తున్నామని ఎవరన్నా ముందుకు వచ్చి ఇచ్చారా? ఈ దేశపు హిందువుల దగ్గర మేమే వసూలు చేసి కట్టుకున్నాగా. చివరికి గుడి పూర్తయ్యి ప్రతిష్ట దగ్గరికి వచ్చే సమయానికి అక్షింతలు ఇంటింటికి పంపించాం. అక్షింతలు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు? ఏ ప్రభుత్వ వ్యవస్థన రేషనింగ్ సిస్టమ్ లాంటి ద్వారా పంపించిందా? మళ్ళీ స్వయం సేవకులే పంపించుకున్నారుగా, పంపిణీ చేశారుగా. ఇంత చేసిన స్వయం సేవకులు గుడి ప్రారంభోత్సవం రోజున ఎవరైనా కనిపించారా? అక్కడ సినిమా యాక్టర్లు కనిపించారు, రాజకీయ నాయకులు కనిపించారు, కోటీశ్వరులు కనిపించారు, సెలబ్రిటీలు కనిపించారు, కానీ స్వయం సేవకులు అందరూ ఎందుకు లేరు? ఎందుకంటే ఏ హిందూ స్వయం సేవకుడికి కూడా నాకు నా ధర్మం నిలబడాలనే కోరికే ఉంది తప్ప దాన్ని ఆధారంగా చేసుకుని నేను సెలబ్రిటీని అయిపోవాలి, లేకపోతే నేను ముందు గ్యాలరీలో నుంచోవాలి అనే అంత స్వార్థం ఎవరికీ లేదు. ఇప్పుడు మా పోరాటం వల్ల కూడా, మేము చేస్తున్న పోరాటం వల్ల అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని రాజకీయ పార్టీలకు బెనిఫిట్ అవుతుంది. కానీ మేము నేరుగా ఏ రోజున ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి ఏమండి మా పోరాటం వల్ల మీకు ఇంత బెనిఫిట్ వస్తుంది కదా, మరి మాకేం చేస్తారు అని మేము అడిగామా? ఏం లేదుగా. మరి ముస్లింలకి ఇన్ని పథకాలు పెట్టారు నరేంద్ర మోడీ గారు, వీటి వల్ల వాళ్ళకి ప్రయోజనాలు కలుగుతున్నాయి. అలాగే ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు, దానివల్ల ఆడవాళ్ళకి కొంతవరకు బానిసత్వం పోయిందిగా. అలాగే విదేశాల్లో విద్య నేర్చుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వం ద్వారా విదేశాల్లో వొకేషనల్ కోర్సులు నేర్చుకోవాలనుకునే ముస్లింలకి ఫారిన్ కంట్రీస్ పంపిస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. అలాంటి స్కీమ్స్ ఏవి హిందువుల కోసం పెట్టలేదు కదా ఆయన. అంటే మరి హిందువుల కోసం ఎక్స్క్లూజివ్గా పనిచేశారు, ముస్లింలకు కూడా చేశారు మేలు. హిందువులు వెనకబడిన భాగం అని ఎవరు గుర్తించట్లేదు. ఎవరు అప్పర్ హ్యాండ్లోనే హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. మిగిలిన వెనకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు. అమ్మా ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఇందులో ఓసీ అనేది పక్కన పెట్టేద్దాం కాసేపే దీని గురించి కూడా మాట్లాడదాం. బీసీ అంటే ఏంటమ్మా? బ్యాక్వర్డ్ క్యాస్ట్సేగా. ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్నీ ఏ మతంలో ఉన్నాయమ్మా? అరే వీళ్ళంతా వెనకబడ్డోళ్ళు అని చెప్పి రాజ్యాంగమే చెప్పింది కదా. ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్ అంటారు, అంటే కేటాయించబడ్డ తరగతులు, అంటే వీళ్ళకి కొన్ని ఎక్స్ట్రా ప్రివిలేజెస్. ఎందుకంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కంటే కూడా ఇంకా వెనకబడి ఉన్నారు కాబట్టేగా. అరే వెనకబడి ఉన్నారు అని రాజ్యాంగం చెప్పింది కదా. మరి హిందువులు అగ్రభాగంలో ఉన్నారు, అగ్రకులాల్లాగా ఉన్నారు, లేకపోతే బాగా సంపన్నంగా ఉన్నారని ఎట్లా చెప్తారు? అలాగే ఎస్టీలు ట్రైబల్ ప్రాంతాల్లో ఉంటూ వాళ్ళు కనీస వస్తువులకు నోచుకోకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మరి వీళ్ళందరికీ కదా ఫస్ట్ చేయాల్సింది. ఈ దేశపు మూలవాసులు కదా వీళ్ళు. ఈ దేశాన్ని ఆక్రమించుకోవటానికి వచ్చి ఆక్రమించుకుని పాలించి ఈ దేశాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్క తీసుకుని ఒక ఎదవలందరూ ఒక సంతంతా పారిపోతుంటే లేదు మేము ఇక్కడే ఉంటామని టెస్ట్ చేసిన జాతిని ఇంకా మేపుకుంటూ ఉంటే ఆ జాతిని బేస్ చేసుకుని ఈ పక్క నుంచి రోహింగ్యాలు, ఈ పక్క నుంచి బంగ్లాదేశీలు, పక్క నుంచి పాకిస్తానీ రెఫ్యూజీస్ అందరూ దేశంలోకి వచ్చి ఇంకా ఈ దేశాన్ని ధర్మసత్రం కింద మార్చి అప్పనంగా దొబ్బి తింటూ ఉంటే వాళ్ళందరినీ పందులు మేపినట్టు మేపుతూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అమ్మా? కరెక్టా? ఈ దేశంలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళకి ప్రివిలేజెస్ ఇవ్వండి, వీళ్ళకి ప్రయోజనాలు కల్పించండి. ఆ తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత చేసింది ఏంటి? ఓసీలుగా చెప్పబడే వాళ్ళలో కూడా కులపరంగా వీళ్ళు అగ్రకులం అనే పేరుతో ఉన్నారు తప్ప వీళ్ళు కూడా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు అని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసుకొచ్చి 10% దానిలో ఇచ్చారు. మరి దానిలో కూడా వెనకబడ్డ వాళ్ళు ఉన్నారుగా. అంటే ఈ దేశంలో బాగున్న వాళ్ళు ఎంతమంది? లెస్ దాన్ 10%. మరి ఈ లెస్ దాన్ 10% ఉన్న వాళ్ళని చూసుకుని మిగతా 90% వాళ్ళకి చేయాల్సిన బెనిఫిట్స్ చేయకుండా 2 మతాలకి మోస్ట్ డామినెంట్ మైనారిటీస్గా ఉన్న వాళ్ళకి, ఈరోజు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ని మైనారిటీస్ అంటారు. నిజంగా వీళ్ళే మైనారిటీస్ అయితే మరి 1% కంటే తక్కువ ఉన్న జైనులు, బౌద్ధులు, పార్సీలు, లేకపోతే 2% ఉన్న సిక్కులు వీళ్ళు చేయరు. ఎందుకు చేయట్లేదు? మరి నిజంగా మీకు మైనారిటీల పక్షపాతం ఉంటే సెసలైన మైనారిటీలు వీళ్ళు 15% ఉన్న వాళ్ళను 10% ఉన్న వీళ్ళు కాదు. అఫీషియల్గా 10% కనపడకపోయినా 5% ఉన్నారు కదా క్రిస్టియన్స్. యాక్చువల్గా బిహేవియర్ని పాటించే పద్ధతులను బట్టి డిసైడ్ చేస్తారేమో సార్ బ్యాక్వర్డ్ ఫ్రంట్ వర్డ్ అని. అంతే అమ్మా. వీళ్ళు రాళ్ళు పట్టుకుని రెడీగా ఉంటారు కాబట్టి శుక్రవారం వస్తే వీళ్ళకి భయపడుతున్నారు, అందుకనే బ్యాక్వర్డ్ అయిపోయారు. అంతే. ఇప్పుడు ఈ తెలంగాణలోనే చూసుకుందాం, బీసీలకి రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. 42% రిజర్వేషన్స్ అని చెప్పేసి అంటున్నారు. బీసీ రిజర్వేషన్స్కి ఈ భారతదేశంలో ఉన్న ఏ హిందువు వ్యతిరేకం కాదు, ఇంక్లూడింగ్ నాతో సహా. కానీ ఆ బీసీల్లోకి ముస్లింలను చేర్చి 10% రిజర్వేషన్స్ వాళ్ళకి ఇస్తానంటే వాళ్ళ జనాభా ఉంది 15% ఉన్నవాడికి మొత్తం 10% రిజర్వేషన్స్ బీసీలోంచి ఇచ్చేస్తున్నావు నువ్వు. ఆ జనరల్ కేటగిరీలో మిగతా 5% వాళ్ళు పోటీ చేస్తారు. అప్పుడు నష్టపోయేది ఎవరు? నిజమైన బీసీలు నష్టపోవట్లా? నిజంగా వెనకబడ్డ జాతులకి ప్రయోజనం జరుగుతుందా? మేము దాని మీద అబ్జెక్షన్స్ చెప్తున్నాం.